నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ నామస్మరణతో సర్వ పాపములు హరించిపోవునో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగునో అటువంటి ఆ పరమేశ్వర నామస్మరణం మన జన్మజన్మల పుణ్యఫలం. ఈసా, మహేశ, పరమేశ అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ పరమేశ్వరుడు. ఊరూరా వెలిసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే భోళాశంకరునిగా ఖ్యాతికెక్కినాడు. అటువంటి ఆ దేవదేవుని ఆలయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉంది. గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్థయాత్ర స్థలిగా విరాజిల్లుతోంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో మహేశ్వరంలో కొలువైన శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలంటూ తెలుసుకుందాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. క్షేత్రనామాన్ని బట్టే ఇక్కడ ఆరాధ్య దైవం మహేశ్వరుడని వేరుగా చెప్పనవసరం లేదు. ఇక్కడ నిర్మాణాలు అన్నీ పురాతనమైనవే. కాకతీయ వైభవం వాటిల్లో తొణికిసలాడుతూ ఉంటుంది. మహేశ్వరంలోని ఆలయాలు ముస్లిం రాజుల పాలనలో ధ్వంసమయ్యాయట. అనంతరం తానీషా కొలువులోని అక్కన్న మాదన్నలు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక కథనం ద్వారా తెలుస్తోంది. పశుపతిం స్థానుం నీలకంఠం ఉమాపతిం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అట్టి మహేశ్వరుడి పేరునే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం ఉంది. గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్థయాత్రా స్థలంగా విరాజిల్లుతోంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో హైదరాబాదుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యస్థలి మహేశ్వరంలో ఉంది శ్రీ శివగంగ రాజ. శివాలయంతో పాటు 108 దేవాలయాలను అక్కన్న మాదన్నలు నిర్మించారని చెబుతుంటారు. ఈ ఆలయం జలమధ్యంలో శివగంగ పుష్కరిణి పరివేష్టితమై ఉండడం శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయ విశేషం. ఈశాన్యంగా ఉన్న పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులుగా ఉన్నదే రాజరాజేశ్వర స్వామి ఆలయం. పైన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివలింగాకృతిలో పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉండగా, క్రింద భాగంలో రాజరాజేశ్వరి మాత విగ్రహం ప్రతిష్ఠితమై భక్తుల కొలుపులందుకుంటూ ఉంది. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం చుట్టూ 16 శివాలయాలున్నాయి. 16 శివాలయాలు పద్మం రేకులుగా, శివగంగ నడుమ ఆలయంతో మొత్తం దృశ్యం పద్మాకృతిలో అందంగా అలరారుతూ ఉంటుంది. పుష్కరిణిలోకి దిగడానికి విశాలమైన మెట్లున్నాయి. శివగంగ పుష్కరిణిలో ఒకేసారి అనేక మంది భక్తులు స్నానం చేయగలిగే వీలుంది.
ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు స్వయంగా గంగాజల సమానాది తోయములతో అభిషేకార్చనలు నిర్వహిస్తారు. పరమశివునికి మారేడు దళంతో భస్మంతో పూజార్చనలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం. నమ్మక చమకాలతో స్వామికి రుద్రాది అభిషేకాలు జరుగుతాయి. మకర తోరణంలో రాజరాజేశ్వరుడు జటాజూటంలో గంగాదేవితో సహా కానవస్తాడు. కనుకనే శివగంగ రాజరాజేశ్వరుడిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధుడయ్యాడు. గంగా పార్వతీ సమేతంగా మహేశ్వరుడు రాజరాజేశ్వరునిగా భక్తవ శంకరుడై ఉన్నాడు. సముద్ర సేతు అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. వందే మహాకాళ మహాసురేశం. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురా. గర్భాలయంలో ఎడమ నైరుతి భాగంలో కుడివైపు వినాయకుడు, ఎడమవైపు పార్వతీమూర్తులున్నాయి. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదం ఈశమేకం. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్ష మహోరగాద్యైః. కేదారమీశం శివమేకమీడే. కేదారమీశం శివమేకమీడే. గర్భాలయములో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సతీమణి అయిన రాజరాజేశ్వరి దేవిగా పార్వతీదేవిగా స్వామికి సరిధీటుగా భక్తులచే స్తోత్రపారాయణలు కుంకుమార్చనాది పూజలు అందుకుంటోంది. ఆ అమ్మవారిని అర్చించి భక్తులు పుణ్య సముపార్జన చేస్తారు. రాజరాజేశ్వరీదేవి విగ్రహం విశాల నేత్రాలతో చేత చెరకు గడను ధరించి ప్రసన్న వదనంతో కానవస్తుంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా తల్లికి కుంకుమార్చనలు పూజలు చేస్తారు. సహస్రనామార్చనలు, లలితా సహస్ర పారాయణలు జరుగుతాయి. శ్రీకంఠుని హృదయేశ్వరి అమ్మవారి ముందు భాగంలో శ్రీచక్రానికి మహిళా భక్తులు విశేషించి కుంకుమార్చనలు చేస్తుంటారు. శ్రీ మహేశ్వర క్షేత్రంలో
రాజరాజేశ్వరీదేవి నెలకొని ఉండడం వల్ల సకల జీవనదాయిని అయిన తల్లిని కొలుచుకునే మహిళలు ఆ గౌరీదేవికి ప్రతీకగా భక్తితో భజన సంకీర్తనలతో కొలుస్తారు. దర్శించాలంటూ నీ మంజుల పాదం చేరాలని అంటూ నీ సుందర రూపం దర్శించాలంటూ నీ మంజుల పాదం చేరాలని అంటూ కోరికలెన్నెన్నో మనసున రేగాయి, కోరికలెన్నెన్నో మనసున రేగాయి. ఈ అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వర ముక్తేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, మణికంఠేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతేశ్వరుడు, మంగళ గౌరీశ్వరుడుగా ఈ స్వామి ఆలయానికి వెనుక వైపున ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చిన్నరాతి ధ్వజస్తంభంతో కానవచ్చే ఈ ఆలయ గర్భగృహంలో మారుతి అభయాంజనేయమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. మకర తోరణంలో ఉన్న ఈ సింధూర మూర్తి తనను నమ్మిన భక్తులపై ఎప్పుడూ అనుగ్రహంతో వారి రక్షణకై ఒక కన్ను వేసి ఉంచినట్లుగా స్వామి నేత్రం ప్రసన్నమై కటాక్షిస్తూ ఉంటుంది. స్వామిని ఆకుపూజలతో, ముఖ్యంగా తమలపాకులతో పూజించడం ఆనవాయితీ. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు పవిత్ర పాదుకలు దర్శనమిస్తాయి. హనుమా నీ సాటెవరయ్యా, హనుమా శరణాగతి నీవే హనుమా, సకల మరణుత శ్రీ హనుమా శరణాగతి నీవే హనుమా, సకల మరణుత శ్రీ హనుమా నీ సాటెవరయ్యా, హనుమా శరణాగతి నీవే. దగ్గరలోనే నవగ్రహ మంటపం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువుల ప్రతిమలు మంటపంలో ఉన్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ముందు భాగంలో నేరేడు, వేప, రావి చెట్లు కలిసిన త్రిఫల వృక్ష స్థావరం ఉంది. ఈ త్రిఫల వృక్షం మహిమాన్వితమైందిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక్కడ వినాయకునికి గరిక పూజలు, హారతులు నిర్వహిస్తారు. చెట్టు కింద మంటపంలో నాగదేవత ప్రతిమ, ఒకవైపు జంటనాగుల మూర్తి, మరోవంక నాగుపాము మూర్తి ఉన్నాయి. ఈ నాగుల మంటపాన్ని దర్శించుకుని ప్రదక్షిణలు చేసి నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే అంటూ ప్రార్థనలు, పూజలు చేసి హారతులిచ్చి కళ్ళకద్దుకుంటారు. శివగంగ రాజరాజేశ్వర స్వామి పరమశాంత స్వరూపుడిగా, భక్తాభిష్టాలు తీర్చే భక్తవల్లభుడిగా వాసికెక్కినాడు.
అటువంటి ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో వేరే ఆలయ దర్శనంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.